చెప్పండి పూజారి గారు. చెప్పడానికి ఏముందండి, నా శార్థం 2 సంవత్సరాల నుంచి స్వామివారికి తిరునాళ్ళు జరపడం లేదు. గ్రామంలో ఎన్ని అరిష్టాలు జరుగుతున్నాయో గమనించారు తమరు? అందుకోసమేనా మా ఊరంతా కలరాలు ఏడుతులు సృష్టిస్తున్నాడా దేవుడు? నేను అగౌరవిస్తున్నాను కదా. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరణాలు ఆగడానికి వీల్లేదు పూజారి గారు. అయ్యా భేషుగ్గా సెలవిచ్చారు. తమరు ఊరికి పెద్దలు కాబట్టి మొట్టమొదటి తందా తమ చేతుల మీదుగా ఇవ్వండి. మాకు తెలీదా? మొన్న శనివారం గుడికి వచ్చినప్పుడు 100 కాగితం అనుకుని 500 కాగితం హుండీలో వేశాను. ఈసారి హుండీ బద్దలు కొట్టినప్పుడు ఆ 100 ఇప్పుడు నేను ఇవ్వబోయిన 116 తీసేసుకుని మిగతా చిల్లర మీ దగ్గర ఉంచండి, నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటా. గురుగారు కప్పల నోరు తెరిచారు. నువ్వు చూసావా కప్పలా నోరు తెచ్చానా? గురుగారు గురుగారు అటు చూడండి. అవును రోయ్, ఈ మొబైల్ మోసగాడికి అన్సీజన్ లో భక్తి పుట్టుకొచ్చిందేంటి? ఎందుకైనా మంచిది ఆ గుడి గంట శటకోపం దీప సమయంలో జాగ్రత్తగా చూడు. అలాగే గురుగారు. ఏం పూజారి గారు ఏం మాధవ బాగున్నావా? అంతొద్దు. మీ దీపవ సమయంలో శటకోపాలు గంటలు ఏమి నాకు అవసరం లేదు. నేను మనసు పెట్టి మేసం వెళ్ళేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడు. గురుగారు వాడు మీసం మెలేశాడు అంటే డైరెక్ట్ గా దేవుడు విగ్రహంకే టెండర్ పెట్టాను. ఏంట్రా వాడు మీసాలు మెలేసేది? నేను మెలేసేవాడిని. మా ఆవిడ గుచ్చుకుంటుందంటేను గొరిగించాను. వినపడిందంటవా? పద పద పదరా. గుళ్ళో గన్నెందుకంటే విన్నారు కాదు. పిచ్చిదానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెర్రరిస్టులు అందరూ గుళ్ళోనే మకాం వేస్తున్నారు. అందుకే మనం గన్ పట్టుకు రావటమే కరెక్ట్. కాకి రెట్టేసింది. ఇది డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ కాకే. బద్మాష్, బేవకూఫ్, కుత్తే, మై తుమ్కో మార్ డాలూంగా. వీడేంటి తుపాకి నాకు గురి పెట్టాడు? గుళ్ళోనే నన్ను షూట్ చేస్తానని మొక్కుకున్నాడా? ఆగిపోయారే, ప్రదక్షిణ చేద్దాం పదండి. ప్రదక్షిణ ఇట్ని చేస్తానని మొక్కుకున్నాను. ఆలోచన సక్రమంగా చేయరు కదా. పెడగా ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు. పుణ్యవాడు గారి ప్రాణం పోకుండా ఉంటే అంతే చాలు. మీ ప్రాణం తీసే పుణ్యం ఎవడండి? సర్వ సన్మంగళాని భవంతు. నమస్కారం పంతులు గారు. ఓ నమస్కారం వెంకటేశ్వర గారు. మీకోసమే నేను వద్దాం కదా అనుకుంటున్నానండి. మొన్న గురుజాల నుంచి వచ్చిన సంబంధం వాళ్ళు మీ అమ్మాయి నచ్చిందని చెప్పారండి. మీరు అంటే అద్భుతమైన ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. నాకెందుకయ్యా నమస్కారం? ఆ భగవంతుని నమస్కారం చేసుకో. పుణ్యం పురుషార్థమును. ఓం ఏమిటండి ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ తిరగాలి కానీ అర్థ ప్రదక్షిణ చేస్తారేమిటి? అమ్మాయి కూడా దేవుడు ఎక్కడ లేడా? ముందు లేడా, వెనక లేడా, పైన లేడా, కింద లేడా, అట్లేడా, ఇట్లేడా? మరైతే గుడి చుట్టూ తిరగడం ఎందుకు? అన్ని వైపులా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ మనం ఎటు వైపు దేవుడికి తెలియదుగా. గుడి వరకు మర్చిపోకు. అసలు ప్రదక్షిణ కరెక్ట్ గా చేస్తే ఈ పాటికి దేవుడు. ఏంటండి ఎందుకలా అరిచారు? టెర్రరిస్టులు వెనకాల నుంచి తుపాకులు పేల్చారా? టెర్రరిస్ట్లా మీ బొందా? పిల్లలెవరో టపాకాయలు పేల్చారు. వాడు టెర్రరిస్టులు కాల్చాడు పడ్డాడు. సరే మీరు ఎందుకు పడ్డట్టు? నేను వాడు కాల్చాడని పడ్డాను రా. ఏమిటి మీరు ఈ మధ్య మిలిటరీ వాడు అంటే తెగ భయపడిపోతున్నారు? భయం కాదు, భక్తి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు వాడు. వాడికి మన ప్రాణాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాను. ఇంకెప్పుడు వాడు వెనక వస్తున్నప్పుడు మనం ముందు నడవద్దు. ఏ తేడాలు వస్తే మన శవం ముందు వాడు నడుస్తాడు రా. పద పద. నువ్వు మీసం మెలేసేసరికి పంతులు బెదిరిపోయాడన్నయ్యా. ఏ ప్రభా, నువ్వా? ఏంటి మొన్న పెళ్లి చూపులకు వచ్చిన సంబంధం ఖాయం చేసేటట్టున్నారు. ఇంత శుభవార్త అంత బాధగా చెప్తావేంటి? మేమంతా కోరుకుంటున్నా అదే కదా. నువ్వు కూడా అది కోరుకుంటున్నావా? మరి ఆ రోజు మా నాన్నగారి దగ్గరేమో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఓ అదా, అయిన వాళ్ళు కాదని ఆ రోజు సరదాగా మాట్లాడాను. అంతకు మించి నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు. పర్లేదు, నీ మనసులో నాకు చూడలేనప్పుడు నేను అలా ఆలోచించినవి తప్పు. వస్తాను. ప్రభా, లెక్కెట్టుకోండి. లెక్కెందుకు? బరువు చూసి చెప్పాను. ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఏ బాకీ లేదండి. అదేనయ్యా నా బాధ. అప్పు తీర్చేసి అనుబంధాన్ని కట్ చేసావు. అవును, ఏ తండ్రైనా కూతురు పెళ్లి చేసి అప్పుల పాలు అవుతాడు. నువ్వేంటి అప్పులు తీర్చేస్తున్నావు? కనక మహాలక్ష్మి కరుణించింది లేండి. ఆవిడెవరు? మనకు తెలియకుండా ఈ ఊళ్ళో కొత్త లేడీసా? మామూలు లేడీస్ కాదు, దేవతా లేడీస్. అంటే గోంగూర. వీడెందుకు వచ్చాడు? తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. నువ్వు ధైర్యం కోసం తెచ్చుకున్నావు. సరే, వాడు వస్తే నేను ధైర్యంగా ఉండదు. రే ఈ బిందులో చెంబు లోపల పడండి. ఏంటి బాబు చూస్తున్నావు? ఈ కోడికి బొచ్చుంటేనే ఇంత అందంగా ఉంది. పీకేస్తే ఇంకెంత ముద్దు వస్తుందో బుజ్జి ముండ. ఆ బొచ్చేదో మేము పీక్కుంటాంలే. నువ్వు ఊరికే పీకేస్తాడు. ఇగో హెడ్, ఈ హెడ్ కానీ తీసుకెళ్ళిపో. ఏంటి పందిని తీసుకొస్తున్నావు? కళి కనిపించట్లేదా? ఇది పంది కాదు, కుక్క. నేను అడుగుతుంది నిన్ను కాదు, దాన్ని. నన్ను పంది అంటావా? నువ్వే ఊర పందివి. ఓవే సింహ పంది. పోరా బురద పంది. ఓవే పంది కొక్కు. అమ్మాయి ఒంటి మీద నగలు ఉండగా వాడితో మాట్లాడకావు. నన్నేమే అంటున్నాడు నాన్న? ఏమే అన్నా ఓసే అన్నా పర్లేదు. నగలి మనం బెదిరిస్తారు, వచ్చేసేయ్. తమరు సరళిస్తే మరి మేము బయలుదేరుతాం. ఏంటో
తమరు డబ్బు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నాను. అంటే నేను స్నానం చేస్తే గానీ బీరువా ముట్టుకోను. బీరువా తెరిచిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఇవ్వడానికి. పదండి గురుగారు పోదాం. ఏంటి బీరువాలో డాక్యుమెంట్స్ లేవా? అమ్మో! ఏమైందండి? ఆ కానిస్టేబుల్ లేదు గాని మాధవ్ గారిది ఇక్కడే ఉంది. ఏంటండి అది? ఏదో లేవే కాసి మంచిన పట్టరాపు. హ్మ్. అమ్మా అమ్మ దొంగ మీసాలు. ఏమైంది నాన్న? నమస్కారం అండి. నమస్కారం సార్. ప్లేస్ సెడాన్. వీరు నాయుడు గారని మా ఊళ్ళో చాలా పేరున్న పెద్ద మనిషి. ఒక పెద్ద క్రిమినల్ గా మీ పేరు ప్రఖ్యాతులు విని వాట్? క్రిమినల్ లాయర్ అనబోయి క్రిమినల్ అన్నాను. నీ తప్పిన మాట జరిన ఒప్పుకోడు జస్టిస్ చౌదరి. ఆయన ఎవరు? నేనే ఇవాళ జస్టిస్ చౌదరి, రేపు కాబోయే జస్టిస్ చౌదరి. మనం రేపు రావాల్సింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నవాళ్ళగా కనిపిస్తున్నారు. వయసు చిన్నదే కానీ నోరు చాలా పెద్దదే. మంచిదే. లాయర్లకు నోరు, పోలీసు వాళ్ళకి చేతులు పెద్దగా ఉంటే బాగా లాభాలు సంపాదించవచ్చు. పాఠాలొద్దు, పాయింట్ కి రా. తెలియగలుగుతా సివిల్ కేసులకి మీరు మామూలుగా ఫీజు ఎంత తీసుకుంటారు? Shut up! ఆ? తాజ్ మహల్ ని, చార్మినార్ ని, కుతుబ్ మినార్ ని అలాంటి కుర్రలాయర్ని చూడటానికే నీలాంటి వాళ్ళకి అంటానే సరిపారు. నేను మాట్లాడతా కదండి. మ్మ్. ఈయనెవరు మీ అసిస్టెంట్? సార్ ఈయనే సార్ అసలు లాయరు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ ని. లాయర్ గారు మమ్మల్ని క్షమించాలి, పొరపాటు అయిపోయింది. మీలాంటి వాళ్ళు పొరపాట్లు చేయకపోతే మా కేసులు ఎలా వస్తాయి? బాగా చెప్పారు. అదేంటి సెలైన్ బ్రాంతి కలర్ లో ఉంది? కాదు, బ్రాందీ సెలైన్ బాటిల్లో ఉంది. ఎందుకనో తాగి కోర్టుకు వస్తున్నానని మా జడ్జి గారు ఫీల్ అయ్యారు. ఓహో, జీవితంలో ఇంకెప్పుడు తాగరని ఆయన ముందే భగవద్గీత మీద ప్రమాణం చేశారు. అది. అందుకే డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎక్కించేస్తున్నా. మాట మీద నిలబడతా. కాదు మరి మందు మీద నిలబడతారు. That's right, that's right, that's right. సార్ నేను వెళ్ళి చూసొస్తానే. వెళ్ళు. ఆ. చెప్పండి మీ కేసు బ్యాక్ ఏంటి? ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? లాయర్ గారు ఉన్నారా? దేనికి? దొంగ సచ్చినోడు కడుపు చేసి పారిపోయాడు. ఏంటి మా లాయర్ గడే? కాదు, మా ఊర్లో ఒకడు. ఆడెవడో కడుపు చేస్తే మా లాయర్ గడే ఏం చేస్తాడు? డాక్టర్ని కలు అబార్సం చేస్తాడు. ఆ సచ్చినోడి మీద కేసు పెట్టాలి. చీటింగ్ కేసా? ఇలాంటి కేసులు మా లాయర్ గారు డీల్ చేయడు కానీ పక్కిలో ఫేమస్ లాయర్ ఉన్నాడా ఇలాంటి కలు? ఎవరు బాబు ఈయన? నేనే. ఏం శివరా అన్నారు? ఇంతకే మన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరమ్మా? అది వాడు పుట్టాక పోలికలు చూసి చెప్తాలే. మాధవ్ నాన్నగారికి మందు తాగే అలవాటు ఉందా? లేదే. మరి ఇంత డబ్బు ఎప్పుడు అడిగినా తిరిగిస్తానని ప్రామిసరీ నోట్ ఎందుకు రాసిచ్చాడు? నేనే తెలివిగా రాయించా. అప్పుడు మీరు మందు తాగున్నారా? అబ్బబ్బబ్బ. ఆయనకు ఆ ఒక్కలు వాడు తప్ప మిగతా బేవరస అలవాట్లు అన్నీ ఉన్నాయి. మీరు మందు తాగా ఆయన ప్రొవోక్ చేశారా? రామరామ ఏమండి? ఈ నోటికి స్కాచ్ విస్కీ ఉన్నంత పవర్ ఉంది. ఓ, ఇప్పుడు ఈ డబ్బు తిరిగి ఇచ్చేయమంటే మాధవ్ ఇచ్చేయగలడా? వాడి వరన్నా మళ్ళీ ఆయన ఇంటూనే దొంగతనం చేయాలి. అలాంటి ఘోరాలు జరగకుండా చూసుకోండి. అలాగే. అలాగే. మీరు కొంచెం లేచి ఆ మందు బాటిల్ పైకెత్తండి. ఏ మందు ఎక్కట్లేదా? దిగట్లేదు, బాగా పైకెత్తండి. కానీ ఒక్క విషయం లాయర్ గారు, ఆ. ఈ కేసు పెట్టింది ఎవరో, ఆ. వాదించేది ఎవరో, ఆ. కోర్టుకి వెళ్లే వరకు ఆ మాధవ్ గారికి తెలియకూడదు. డోంట్ వర్రీ, ఏ కేసు వాదిస్తున్నానో వాదించే వరకు నాకే తెలియదు. ఇంకా వాడికి ఎలా తెలుసు? మీరేం భయపడట్లేదు. ఇలా తెలివి తక్కువగా వాదించిన కేసులన్నీ గెలిచాడు ఈయన. అవును, చాలా మంది చెప్పారు. ఇదిగో, ఈ ప్రో నోట్లు నా దగ్గర ఉంటే ప్రమాదం, ఆ. అందుకే మీ దగ్గర ఉంచండి. జాగ్రత్త ఉండోయ్. ఆ మాధవ్ గారు అసలు పెద్ద దొంగ. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే మా లాయర్ గారే పెద్ద దొంగండి. ఎగ్జాంపుల్స్ చెప్పరా? కత్తులు లాంటి దొంగలే మా లాయర్ గారి మీద తలదించుకుని ఉంచుంటారు. కొట్టాను కదా. కత్తేనా పర్వాలేదే, ఓ వైపే కోస్తుంది. కానీ వీడు బ్లేడు రెండు వైపులాగా వస్తాడు. యూ డోంట్ వర్రీ, వీటిని నా కడుపులో పెట్టు ఏం కాపాడు. మీ ఇంటి బీరువా లేవా? నా కడుపే నా బీరువా. సేమ్ ప్లేస్. ఎవడు రేడు దొంగలు పెట్టలో ఉన్నాడు? హే మిస్టర్ మాధవ సన్ ఆఫ్ పట్టాభి 5 ఎకరాల భూమి సర్వే నెంబర్ 168. ఐ కరెక్ట్? చౌదరి, జస్టిస్ చౌదరి. ఏంటి ఇంకా అర్థం కలదా? ఒంటి మీద తెల్ల డ్రెస్, మా చేతిలో నల్ల కోటు, అరచేతిలో తెల్ల పేపర్లు. జస్ట్ మినిట్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వారిని దాని కింద పొడిగెందుకు? లాయర్ అని చెప్పొచ్చు కదా. అన్నయ్య గుర్తుపెట్టాడు, పని అయిపోయింది. ఓకే, రెడీ, రెడీ, రెడీ. పొల్లైనాడు అనే వ్యక్తి నీ ఇంటిని, నీ భూమిని కొట్టాడని నీ మీద కేసు పెట్టబోతున్నాడు. బట్ నువ్వేం టెన్షన్ పడకు, నీ తరపున కోర్టులో లాయర్గా నేను వాదిస్తాను. నువ్వు తప్పుకో, ఈ కేసు కోర్టుకు వెళ్దావు. అరే మిలిటరీకి వెళ్తుంది. మిలిటరీగా? అంటే ఈ కేసు కూడా బోర్డర్ దాటేసిందా? రేయ్ వెళ్ళి బిల్లు తీసుకురారా. ఇదిగో అన్న బిల్లవమంటున్నాడు. రే, బిల్ల కావాలంటే వాడినే రమ్మను. ఎందుకే గొడవలు? నువ్వు బిల్లు ఇవ్వనన్నామని మాధవ్తో చెప్పాడనుకో, తను కర్రట్టుకొస్తాడు. ఏడ్చాడు. ఏడిచానా? అన్నా బిల్లవనంటుందనా? ఇదేదో బిళ్ళ కేసులా ఉంది. ఓన్లీ ఈ కేసులా దొరుకుతేమో. అది పిల్ల కేసే, బిళ్ళ కేసు అంటావేంటి? ఏంటే బిల్లు ఇవ్వవా? ఇవ్వను. నేను చెప్పానా కర్రట్టుకొచ్చి బిల్లు అడుగుతాడని? ఇచ్చి ఇచ్చి ఇచ్చి. ఏంటి ఇచ్చేది? అసలు మా తోటలోకి వచ్చి నీ అథారిటీ ఏంటి?
నేను ఇవ్వను. నువ్వు మగాడివైతే తీసుకో. బిల్ల బీరువాలో పెట్టింది. నీ దగ్గర బిల్లలా తీసుకోవాలని నాకు బాగా తెలిసే. నీ అవుట్. ఎంపైర్ సిగ్నల్ ఇచ్చాడా? అక్కర్లేదు, ఫీల్డర్ చూసాడు. నన్ను తలకిందులు చేస్తావా? నా క్లయింట్ మర్యాదస్తుడు కాబట్టి ఇలా చేశాడు. అదే బలవంతంగా తీసుకుని ఉంటే సేమ్ టు సేమ్ ఇలా అయిపోయేదానివి. ప్రపంచాన్ని ఎప్పుడో తలకిందలుగా చూడకో. ఇలా అప్ అండ్ డౌన్ రివర్స్ అయిపోద్ది. ఎంటరకాయ రా 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 కొట్టుకొని చాలు లే పదా. బ్లాకీ గో. ఏ బ్లాకే, నేను బ్లాక్ కూడా వేసాను. గట్టిగా ఉంటే సరిపోతుంది నీకు.